Hi friends, welcome to my channel. Control statements in Python. Control statements అనేవి చాలా ఇంపార్టెంట్ పైథాన్లో అండ్ అదర్ లాంగ్వేజెస్. ఏ లాంగ్వేజెస్లో అన్నా మనం కోడ్ని కంట్రోల్ చేయాలంటే ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి హెల్ప్ అవుతుంది. కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇందులో 3 టైప్స్ ఉంటాయి: కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటంటే ఒక కండిషన్ని తీసుకుంటాం. ఒక కండిషన్ తీసుకుని ఇది ట్రూ అయితే ఇది ప్రింట్ అవుద్ది, ఇది ట్రూ అయితే ఇది ప్రింట్ అవుద్ది అని చెక్ చేస్తుంది. ఇందులో 4 టైప్స్: ఇఫ్, ఎల్స్, ఎల్స్ ఇఫ్, నెస్టెడ్ ఇఫ్. ఇవన్నీ తెలిస్తే మనకు పూర్తిగా కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో పూర్తిగా తెలుస్తుంది. అదర్వైజ్ ఇంకోటి కూడా అంటాం, కండిషనల్ స్టేట్మెంట్స్ని డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాం. నెక్స్ట్ వచ్చేసి లూపింగ్ స్టేట్మెంట్స్. లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? సపోజ్ ఒక కోడ్ని మనం లూప్ చేస్తాం. ఒక కోడ్ని లూప్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కోడ్ని 200 టైమ్స్ రన్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు రన్ చేయాలనుకున్నప్పుడు మనం కోడ్లో 200 టైమ్స్ ఎంటర్ చేయాలి. రన్ చేస్తున్నామని ఎంటర్ చేయాలి. అప్పుడు ఆ కోడ్ ఏమవుద్ది? 200 టైమ్స్ ప్రింట్ అవుద్ది, లూప్ అయ్యి ప్రింట్ అవుద్ది. దీన్నే ఇటరేటివ్ అని కూడా అంటారు. ఇందులో లూపింగ్ స్టేట్మెంట్స్లో 3 టైప్స్ ఉంటాయి: ఫర్, వైల్, నెక్స్టెడ్ లూప్. 3 టైప్స్ ఆఫ్ లూప్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి జంపింగ్ స్టేట్మెంట్స్. జంపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏ ఆపరేషన్లో అయినా మనం పాస్ చేయొచ్చు, కంటిన్యూ చేయొచ్చు, బ్రేక్ చేయొచ్చు. ఈ ఆపరేషన్ ఏ ఆపరేషన్లో అయినా ఇవి పెర్ఫామ్ చేయొచ్చు. ఇవన్నీ ఏంటి మనకి? కంట్రోల్ స్టేట్మెంట్స్. ఫస్ట్ మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. కండిషనల్ స్టేట్మెంట్ ఏంటి? మనం ఇందాక కంట్రోల్ స్టేట్మెంట్స్లో చెప్పుకున్నాం. కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఒక కండిషన్ని తీసుకుంటాం. ఆ కండిషన్ ట్రూ అయితే ఇది ప్రింట్ అవుద్ది, అది ట్రూ అయితే అది ప్రింట్ అవుద్ది. జస్ట్ అలా తెలుసుకున్నాం. ఇందులో ఏమున్నాయి? ఇఫ్, ఎల్స్, ఎలిఫ్, నెక్స్టెడ్ ఇఫ్. ఇవన్నీ ఏంటో, డెఫినేషన్ ఏంటో మనకు పూర్తిగా తెలుసుకుందాం. కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ పైథాన్లో. ఫస్ట్ వచ్చేసి ఇఫ్. ఇఫ్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం ఫస్ట్. ఇఫ్ ఏంటి? ఒక ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే మాత్రమే ఇఫ్ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సపోజ్ చూద్దాం ఎగ్జాంపుల్. ఇఫ్లో ఒక కండిషన్ అనేది ఇచ్చాం. ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి కండిషన్ ట్రూ అయితే మాత్రమే ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. లేదా ఎల్స్. ఇది సపోజ్ ఇఫ్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అయింది. అప్పుడు ఏంటి? ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే మాత్రమే ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. సపోజ్ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతే ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఇఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. మనం ఏంటి ఇక్కడ ఏజ్ ఈక్వల్ టు 18. ఏజ్ ఈక్వల్ టు 18 అని తీసుకున్నాం. అంటే 18 అనే వాల్యూ ఏజ్ అనే వేరియబుల్లో ఉంది. ఇక్కడ ఏంటి? ఇఫ్ అనే కండిషన్ మనం యూజ్ చేస్తున్నాం. ఇఫ్ కండిషన్ ఏజ్ గ్రేటర్ దెన్ 18. ఇఫ్లో మనం కండిషన్ ఏం తీసుకున్నాం? ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ. ఏజ్ ఏంటి మనకి ఇప్పుడు ఇక్కడ? 18 గ్రేటర్ దెన్ 18 అవుతే ఇఫ్ కండిషన్ ట్రూ అవుతే ఇఫ్ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుద్ది. ఇక్కడ ఏముంది స్టేట్మెంట్? ప్రింట్ యూ కెన్ ఓట్ అనేది ప్రింట్ అవుద్ది. 18 గ్రేటర్ దెన్ 18 అనేది ట్రూ అవుతే ఇఫ్ కండిషన్లో స్టేట్మెంట్ ప్రింట్ అవుద్ది. ఇది ప్రింట్ అవ్వలేదనుకో, ఈ కండిషన్ ఫాల్స్ అయింది. అప్పుడు ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇది చెక్ చేసుకుంటుంది. ఎలిఫ్ కండిషన్ ఏం తీసుకున్నాం? ఏజ్ ఈక్వల్ టు 18. అంటే ఏజ్ అంటే ఏంటి మనకి? 18 అనే వాల్యూ. 18 ఈక్వల్ టు 18. ఈ కండిషన్ అనేది ట్రూ అవుతే
ఈ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి మనకి, ప్రింట్ యూ కెన్ ఓట్. ఎలిఫ్లో ఉన్న కండిషన్ ట్రూ అవుతే యూ కెన్ ఓట్ అనే స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుద్ది. ఇది కూడా ఫాల్స్ అయింది అనుకో, ఈ కండిషన్ ఫాల్స్ అయింది, ఈ కండిషన్ ఫాల్స్ అయింది. ఈ రెండు ఫాల్స్ అవుతే ఏమవుద్ది, ఆటోమేటిక్గా ఎల్స్లోకి వచ్చేస్తుంది. ఎల్స్ కండిషన్ ఏంటి, ప్రింట్ కండిషన్ లేదు, దీనికి ఎల్స్ వచ్చేసరికి కండిషన్ ఉండదు. ఇక్కడ ఏంటి, ఈ స్టేట్మెంట్ ఏంటి, ఈ రెండు ఫాల్స్ అయితే ఇక్కడికి వచ్చేస్తుంది. ప్రింట్ మనకి ఏం ప్రింట్ అవుద్ది, వెయిట్ అని చెప్పేసి ప్రింట్ అవుద్ది. సపోజ్ ఈ కండిషన్, ఇఫ్ కండిషనే ట్రూ అయ్యింది, ఈ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అయిపోద్ది. ఈ కండిషన్ ట్రూ అయితే నెక్స్ట్ ఇంకా ఎలిఫ్ ఎల్స్లోకి రాదు. ఇంకా ఇది ట్రూ అయిపోతే ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఇది ఫాల్స్ అవ్వి ఇది ట్రూ అయ్యింది అనుకో, ఇది చెక్ చేసుకుని ట్రూ అయింది, ఇది ప్రింట్ అవుద్ది. ఇది ప్రింట్ అవ్వదు, ఇఫ్ ఎల్స్ ప్రింట్ అవ్వదు. ఈ కండిషన్ ట్రూ అయితే, ఈ రెండు ఫాల్స్ అయితే ఇది ప్రింట్ అవుద్ది. అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం. 18 కాకుండా వాల్యూ 17 అని ఇచ్చాడు. ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఫస్ట్ ఏంటి, 17 గ్రేటర్ దెన్ 18. ఈ కండిషన్ అనేది ఫాల్స్. నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది, నెక్స్ట్ కండిషన్ చూసుకుంటుంది. ఏజ్ 17 ఈక్వల్ టు 18, ఇది కూడా ఫాల్సే. అప్పుడు ఏంటి, ఎల్స్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఏం ప్రింట్ అవుద్ది, వెయిట్ అని చెప్పేసి ప్రింట్ అవుద్ది. ఈ రెండు ఫాల్స్. సో ఇందులో ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 19 అని చెప్పేసి వాల్యూ తీసుకున్నాం. ఏజ్లో ఏముంటుంది, 19 అనే వాల్యూ ఉంటుంది. 19 ఏజ్ 19 గ్రేటర్ దెన్ 18 కన్నా 19 పెద్దది. సో ఈ కండిషన్ ట్రూ అయింది. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్, కండిషన్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుద్ది. అప్పుడు ఇది ట్రూ అయితే ఈ కండిషన్స్ ఏవి ప్రింట్ అవ్వవు, ఇది ఒకటి ఎగ్జిక్యూట్ అవుద్ది. మనకి ఇక్కడ ఇఫ్ ఎల్స్ ఎలిఫ్ అనేది చెప్పడం జరిగింది. ఇఫ్ అంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయితే మాత్రమే ఇఫ్ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుద్ది. ఇది కండిషన్ ట్రూ అయితే రెండిట్లకి ఈ రెండు ప్రింట్ అవ్వవు. ఎల్స్కి కండిషన్ అనేది ఏమి ఉండదు. ఇఫ్కి ఎలిఫ్కి మాత్రం కండిషన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ డిఫ్ అంటే ఏంటి, ఒక ఇఫ్ కండిషన్లో ఇంకొక ఇఫ్ అనేది ఉండడం జరుగుతుంది. ఒక ఇఫ్ కండిషన్లో ఇంకొక కండిషన్ అనేది ఉంటుంది, ఇఫ్ కండిషన్. నెక్స్ట్ డిఫ్. సపోజ్ ప్రోగ్రామ్ చూద్దాం. ఇఫ్ ట్రూ అని చెప్తున్నాం, ట్రూ అనే కండిషన్ తీసుకున్నాం, ప్రింట్ హెలో. ఇఫ్ ట్రూ కండిషన్లో హెలో అనేది ప్రింట్ అవుద్ది. ఇఫ్ కండిషన్లో ఇంకొక ఇఫ్ కండిషన్ అనేది ఉంటుంది. ఇఫ్ మళ్ళీ ట్రూ అనేది తీసుకున్నాం కండిషన్, ఇక్కడ ఏంటి పైథాన్ అనేది ప్రింట్ అవుద్ది. ఇక్కడ ఏంటి ఇఫ్ ట్రూ, దీనికి ఇఫ్, ఈ ఇఫ్కి ఎల్స్ స్ట్రైట్గా ఉండాలి. మళ్ళీ ఈ ఇఫ్కి ఇది ఎల్స్. మనం ఇక్కడ ఏం స్టేట్మెంట్స్లో రాస్తే అదే ప్రింట్ అవుద్ది. ఇక్కడ ఫోర్స్ఫుల్గా మనం ట్రూ అని చెప్పి చెక్ చేస్తున్నాం, ప్రింట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ట్రూ అని చెప్పి ఫోర్స్ఫుల్గా ఎంటర్ చేస్తున్నాం, ట్రూ హలో ప్రింట్ అవుద్ది. మళ్ళీ ఇఫ్లో ఏంటి, ఇంకొక ఇఫ్ ఉంది, ఇందులో కూడా ట్రూ పైథాన్, ఇవి ట్రూ అయినాయి. సో పైథాన్ అనేది ప్రింట్ అవుద్ది. ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది మనకి, హలో పైథాన్ అనేది వస్తుంది. క్లియర్గా అర్థం చేసుకోండి. నెక్స్ట్ డిఫ్ అంటే ఏంటి, ఒక ఇఫ్ కండిషన్లో ఇంకొక ఇఫ్ కండిషన్ అనేది ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇంకోటి ఏంటంటే ప్రోగ్రాంలో లెస్ దెన్ గ్రేటర్ దెన్ అనేది యూజ్ చేసాం. ఏ కండిషన్ అని యూజ్ చేయొచ్చు, లెస్ దెన్ యూజ్ చేయొచ్చు, ఏ ఆపరేటర్ అయినా లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఏ ఆపరేటర్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ కండిషన్ ట్రూ అయితే అందులో ఉన్న స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. ఇది ట్రూ కాకపోతే వేరే కండిషన్ని చెక్ చేసుకుని అది ట్రూ అయితే ఆ కండిషన్ అనేది ప్రింట్ అవుద్ది. మనకి ఇక్కడ చూడండి, ప్రోగ్రాంలో ఇఫ్ కండిషన్ ప్రింట్ అనేది కొంచెం గ్యాప్ ఉండి ప్రింట్ అనేది మనం ఎంటర్ చేయాలి. ఇదే గ్యాప్ లేకుండా మనం రాసేస్తే ఇక్కడ నుంచి రాసేస్తే మనకి ఇంటెండేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. మనకి ఇక్కడ ప్రతి ప్రోగ్రామ్కి గ్యాప్ అనేది ఉండాలి. దీస్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్.